హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ వెక్టార్ క్యాలిక్యులస్ అనే పేపర్ టైటిల్ నుంచి యూనిట్ 3 పార్షియల్ డిఫరెన్షియేషన్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, చూడండి మరి ఎలా చేయాలో చూద్దాం. ఒకసారి రఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మనం నీట్గా స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఫైండ్ ద పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఆల్ స్పియర్స్, that means family of spheres of fixed radius small r having their centers on z axis. సో ఫైనల్గా మనం పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని కనుక్కోవాలి. అయితే ప్రాబ్లంలో ఏదైనా ఒక ఈక్వేషన్ ఇచ్చాడా, ఇవ్వలేదు అంటే మనమే ఆ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి ఇచ్చిన డేటాని బేస్ చేసుకొని. చూడండి, స్పియర్ యొక్క రేడియస్ r అంట, అదే విధంగా దాని యొక్క సెంటర్ z యాక్సిస్ పైన ఉందంట. ఎస్, ఇన్ జనరల్ గా ద ఈక్వేషన్ ఆఫ్ స్పియర్ విత్ సెంటర్ ఏబిసి అండ్ రేడియస్ స్మాల్ r ఈస్, స్పియర్ యొక్క సెంటరు సి ఆఫ్ ఏబిసి రేడియస్ స్మాల్ r అయినప్పుడు ఏంటంటే ఈక్వేషన్ ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్, అంటే దీన్ని x1 y1 z1 అనుకుంటే ఎక్స్ మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ y1 హోల్ స్క్వేర్, y1 అంటే ఇక్కడ బి, z మైనస్ z1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్. ఇది జనరల్గా స్పియర్ ఈక్వేషన్. ఓకే, అయితే మరి ఇక్కడ ఏంటంటే మన సెంటర్ అనేది z యాక్సిస్ పైన ఉంది, x యాక్సిస్ పైన ఉంది అంటే y కోఆర్డినేట్ z కోఆర్డినేట్ 0 అవుతుంది. అదేవిధంగా y యాక్సిస్ పైన ఉంది అంటే సెంటర్ x z 0 అవుతుంది. అదేవిధంగా z యాక్సిస్ పైన ఉంది అంటే x కోఆర్డినేట్ y కోఆర్డినేట్ 0 అవుతుంది, మిగిలింది c అది అలానే ఉంటుంది. ఓకే, మనం ఏబిసిని సెంటర్గా తీసుకుంటే ఓకే. ఎస్, మరి దాన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ మైనస్ ఏ అంటే 0 స్క్వేర్ ప్లస్ వై మైనస్ 0 స్క్వేర్ ప్లస్ జెడ్ మైనస్ సి, అది అలానే ఉంటుంది. కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ మైనస్ సి హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఇక్కడ సి అండ్ ఆర్ కాన్స్టెంట్స్. ఓకే, సో ఇది అనమాట ఈక్వేషన్. మన ప్రాబ్లంలో ఇవ్వలేదు, మనం ఇట్లా రాస్తాం. సో ఇప్పుడు ప్రొసీజర్ ఏంటంటే దీన్ని ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేస్తాం, వైతో చేస్తాము. డో జెడ్ బై డో ఎక్స్ ప్లస్ పి, డో జెడ్ బై డో వై ప్లస్ క్యూ సబ్స్టిట్యూట్ చేసి అక్కడున్న ఆర్బిటరీ కాన్స్టెంట్ సిని ఆర్ని ఎలిమినేట్ చేస్తాం. ఓకే, సో మరి స్టెప్ బై స్టెప్ రాస్తాను చూడండి. The equation of the family of spheres, the equation of the family of spheres having their centers on z axis and having radius small r is, and having radius small r is. సో ఏంటి ఫార్ములా? x మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ z మైనస్ సి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. కాబట్టి z యాక్సిస్ పైన x కోఆర్డినేట్ y కోఆర్డినేట్ 0 అవుతుంది, అంటే సెంటర్ స్పియర్ యొక్క సెంటర్ ఏమవుతుంది 0, 0, c. ఓకే, ఎస్, సో ఫైనల్గా x మైనస్ 0 అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z మైనస్ సి whole square is equal to r square. So that is taking as number 1, where c and r are constants, where
C and small r are కాన్స్టెంట్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, నంబర్ 1ని ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేయాలి. సో పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్, with respect to x on both sides of equation 1. ఓకే, ఇప్పుడు నంబర్ 1ని x తో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా. x తో చేస్తున్నప్పుడు y మనకు అవసరం లేదు, x² కి డిఫరెన్షియేషన్ 2x. ఓకే, y ఉంది, y టర్మ్ 0 ఉంది, ఎందుకంటే x తో చేస్తున్నాం. నెక్స్ట్ z-c² కొంతమంది ఏం రాస్తారు అంటే దాని యొక్క డిఫరెన్షియేషన్ 0 రాస్తారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకు సార్ అంటే z ఈజ్ ఎ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ xy. జెడ్లో x y వేరియబుల్స్ ఉంటాయి కాబట్టి సో జెడ్ని ఎక్స్తో డెరివేటివ్ చేయాలి. z-c² కదా, సో x² లాగా ఉంది. z-c-ని x లాగా అనుకో, x² కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, 2x అవుతుంది. అగైన్ ఇన్నర్ డెరివేటివ్ ఆఫ్ z-c, జెడ్కి డెరివేటివ్ ఏంటి, ∂z/∂x. అదేవిధంగా c యొక్క డిఫరెన్షియేషన్ కాన్స్టెంట్ 0. ఓకే, అలా రాస్తా. సో కాబట్టి x² కి 2 into x లాగా ఉంది. మళ్ళీ ఇన్నర్ డెరివేటివ్ ఆఫ్ z-c, ∂z/∂x. జెడ్ని ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేస్తే ఏంటి, ∂z/∂x. కాన్స్టెంట్కి డెరివేటివ్ 0, సో ఆర్ కూడా కాన్స్టెంటే 0. ఓకే, సో ఫైనల్గా మన టార్గెట్ ఏంటంటే సిని ఎలిమినేట్ చేయాలి, అదేవిధంగా ఆర్ని ఎలిమినేట్ చేయాలి. ఓకే, ఎస్, మీరు గమనిస్తే ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఈ యొక్క చాప్టర్లో ∂z/∂x అంటే p, సో x ప్లస్ z-c ఇంటూ ఇదంతా p అయిపోతుంది. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ నుంచి మీరు గమనిస్తే మనం z-c వాల్యూని కనుక్కొని ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తాం. ఓకే, ఎస్, సో z-c ఇంటూ p ఈజ్ ఈక్వల్ టు -x అవుతుంది. ప్లస్ x రైట్ సైడ్ కదా, -x. ఇక్కడ నుంచి z-c ఈజ్ ఈక్వల్ టు -x/p. ఎస్, ఓకే. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తామంటే z-cని కనుక్కుంటాం. ఆ z-c ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో పీలో వస్తుంది. రెండింటిని ఈక్వేట్ చేస్తాం. లెఫ్ట్ సైడ్లో ఈక్వల్ కాబట్టి రైట్ సైడ్లో కూడా ఈక్వల్ చేసేస్తాం. ఓకేనా, ఎస్. సో దిస్ ఈజ్ టేకింగ్ యాజ్ నంబర్ ఎంత అంటే 2. కాబట్టి ఇప్పుడు నంబర్ 1ని మనం వైతో పార్షియల్ డెరివేటివ్ చేస్తాం ఇదే విధంగా. ఓకే, ఒక లైన్ రాస్తున్నాను. పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు y on both sides. Of equation 1. ఎస్, చెప్పండి. సో 1ని వైతో పార్షియల్ డెరివేటివ్ చేయాలి. 1 ఇంప్లైస్ వైతో చేస్తున్నప్పుడు ఎక్స్ టర్మ్ 0 అయిపోతాయి. ఓకే, సో y² కి డిఫరెన్షియేషన్ 2y ప్లస్ మళ్ళీ ఇక్కడ z ఈజ్ ఎ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ xy కాబట్టి జెడ్లో y కూడా ఉంది. సో ఇదంతా x లాగా అనుకోండి. x² కి డిఫరెన్షియేషన్ 2x అవుతుంది, అంటే 2 into z-c. అగైన్ ఇన్నర్ డెరివేటివ్ ఆఫ్ ఆర్ ఇంటర్నల్ డెరివేటివ్ ఆఫ్ z-c ఈజ్ జెడ్కి డెరివేటివ్ ఏంటి, వైతో చేస్తే ∂z/∂y. కాన్స్టెంట్ c, దాని యొక్క డిఫరెన్షియేషన్ 0. ఓకే, ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఆర్ కాన్స్టెంట్ కాబట్టి 0. ఓకే, సో మళ్ళీ మీరు గమనిస్తే ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో y ప్లస్ z-c ఇంటూ ∂z/∂y అంటే ఈ చాప్టర్లో క్యూని సబ్స్టిట్యూట్ చేస్తాం ఈజ్ ఈక్వల్ టు p.
సో ఇక్కడ నుంచి మనం సేమ్ జెడ్ మైనస్ సిని ఫైండ్ అవుట్ చేద్దాం. సో జెడ్ మైనస్ సి ఇంటూ క్యూ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ వై, రైట్ సైడ్కి వెళ్తే మైనస్ వై అవుతుంది. సో ఇక్కడ నుంచి జెడ్ మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ వై బై క్యూ, ఎందుకంటే క్యూ మల్టిప్లైర్లో ఉంది, రైట్ సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది. సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 3. మీరు గమనిస్తే ఈ 3, 4 నుంచి లెఫ్ట్ సైడ్ ఈక్వల్ కాబట్టి రైట్ సైడ్ కూడా ఈక్వల్ చేసేస్తాం. అప్పుడు ఇక్కడ కనిపిస్తున్న సి ఎలిమినేట్ అవుతుంది. ఫ్రమ్ 2 and 3, ఫ్రమ్ 2 and 3 we get చెప్పండి, లెఫ్ట్ సైడ్ ఈక్వల్ కాబట్టి రైట్ సైడ్ ఈక్వల్ చేస్తున్నాం. మైనస్ ఎక్స్ బై పి ఈజ్ ఈక్వల్ టు మైనస్ వై బై క్యూ. ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది, క్రాస్ మల్టిప్లై చేయండి. ఓకే, ఎక్స్ క్యూ ఈజ్ ఈక్వల్ టు పివై, ఎక్స్ క్యూ మైనస్ పివై ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ప్లస్ పివై లెఫ్ట్ సైడ్కి వెళ్తే మైనస్ అవుతుంది. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పచ్చు. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.